రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 8 నుండి 17 వరకు ప్రజా సమస్యల కోసం ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలో 13 నుండి 18వ తేదీ వరకు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ చైతన్య యాత్రలో వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి సమస్యలను వివరించి ఈ రోజు జరిగే కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై చర్చించి చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ హాజరవ్వగా జిల్లా కార్యవర్గ సభ్యులు వి యేసురత్నం, పట్టణ కార్యవర్గ సభ్యులు పి నరసింహ, కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగం, సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి, జైలాన్, శివ, వీరితో పాటు టీడ్కో గృహాలలో నివసించే ప్రజలు, వైఎస్ఆర్ నగర్, నందమూరు నగర్, బయటిపేట ప్రాంతాల ప్రజలు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలో 5 రోజుల పాటు ప్రచార పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అయితే నంద్యాల పట్టణంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ముఖ్యంగా టిడ్కో గృహాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకు కనీస మౌలిక వసతులు లేక అక్కడ నివసించడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అక్కడ నివసిస్తున్న వారికి కూడా కనీసము త్రాగునీటి సౌకర్యం కానీ, వీధి లైట్లు కానీ, అదేవిధంగా చెత్త అయితే పేరుకుపోయి పాములు విలయతాండవం చేస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నాయి. కొండ చిలువలు కూడా వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి ముఖ్యంగా టిడ్కో గృహాలలో నివసిస్తున్నటువంటి ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలి, చెత్తను శుభ్రం చేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల కోసము ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలి, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బయటిపేట ప్రాంతంలో ఎప్పుడు వరద నీరు వచ్చినా కూడా పూర్తిగా నీటి మట్టం అయ్యేటువంటి అవకాశం ఉంది. వరద రక్షణ గోడను మధ్యలో నిలిపివేయడం జరిగింది. దీనివలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా కానీ వరద రక్షణ గోడను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా అక్కడ డంప్ యార్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ డంప్ యార్డు నిర్మాణం చేపట్టడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు. అక్కడికి వెళ్ళాలంటే ముక్కున వేలేసుకొని భయం, ఎక్కడ ఏ రోగం వస్తుందని చెప్పేసి భయానికి గురయ్యేటువంటి రీతిలో అక్కడికి వెళ్ళడమే మానేశారు. కాబట్టి ప్రజలకు అనారోగ్యాలకు పాలు కాకుండా ప్రజలను కాపాడడం కోసం డంప్ యార్డును ఎత్తివేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, నంద్యాల అసెంబ్లీ అయితేనేమి ఎక్కువ ప్రెస్టేజియస్ గా తీసుకొని నందమూరు నగరు, వైఎస్ఆర్ నగరు చాలా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆర్భాటాలకు, ప్రచారాలకే పరిమితమైనాయి. అక్కడ రోడ్లు లేవు, కాలువలు లేవు. ప్రజలు చిన్నపాటి వర్షం వచ్చినా కూడా రోడ్లపై నీరు నిల్వ వచ్చి ఉండడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముసలు, చిన్నపిల్లలు కూడా కింద పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ రోడ్లు, కాలువలు నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా ఇప్పుడు వేసవి కాలం వస్తుంది, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని చెప్పేసి ఈ అమృత స్కీమ్ ను పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్యను వెంటనే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం పెట్టి సమస్యల పరిష్కారం కోసము కృషి చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ గారు మాట్లాడవచ్చు.